వాళ్ళకి అసలు వేడి నీళ్ళు పెట్టేది కూడా చేత కాదు, వంట వండుతున్నారా? లేదే, బ్రహ్మాండంగా వండేస్తున్నారు. అక్కడికి వెళ్తే ఆ వాసనకే నా నోట్లో నీళ్లు ఊరినాయి. పోనీలే, పాపం ఆ పెద్దావిడ చేత్తో చేసిన చిమిడిపోయిన అన్నం తింటూ కష్టపడుతూ ఉన్నారు. కనీసం వాళ్ళైనా వండుకుని తినగలుగుతున్నారు. ఆహా, ఏం జాలి చూపిస్తున్నావే ఏ సెల్వి, అసలు వీళ్ళు కొంచెమైనా అర్థం అవుతుందా? ఇప్పుడు వాళ్ళు వంట వండుకుంటుంటే నువ్వెందుకు బాధపడుతున్నావో నాకు అర్థం కావట్లేదమ్మా. ఉసే ముద్దు, ముందు మొగుడు పెళ్ళానికి ఎక్కడ దాసోహం అవుతాడు? తిండి దగ్గర. నోటికి రుచిగా వండి పెట్టి ప్రేమగా వడ్డిస్తే చాలు, జీవితాంతం కుక్క పిల్లలా పడుంటాడు. పెళ్ళాం చేసే పనులన్నీ మొగుడే చేసేసాడంటే ఇంకా పెళ్ళానికేం విలువ ఉంటుంది? వంటిల్లు ఆడాళ్ల రాజ్యం. అది గాని మగాళ్ల చేతికెళ్ళిందా ఆడదానికి విలువ ఉండదు, అస్సలు పట్టించుకోరు. వాళ్ళు వంట మాత్రం వండేశారనుకో, మీరెప్పుడైనా సరదాగా అలిగి వంట వండనని బెదిరించడానికి కూడా లేదు. అవును పాటి, నువ్వు చెప్పింది కరెక్టే. నా మొగుడు ఎన్ని గొడవలు పడ్డా తిండి కాడికొచ్చేసరికి బతిమిలాడుకొని నాలుక పోగొడతాడు. నేను చెప్పేది అదే. ఇప్పుడెళ్ళి ఆ వంటల్ని ఎలా సర్వనాశనం చెయ్యాలో చెయ్యండి. వంటలు బాగుంటే మీ కాపురాలు నాశనమైపోతాయి. వంట కాపురమా? కాపురమే. అయితే పొండి మరి. యమ్మా 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 సున్నుండా తీసుకో. యమ్మా 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 సిగ్గుపడక తీసుకో. సున్నుండా తీసుకో ఓ బావా, సిగ్గుపడకుండా తీసుకో నా బావా. సున్నుండా ఇచ్చుకో ఓ బావా, ఇచ్చి నా గుండె పుచ్చుకో నా బావా. యమ్మా 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 సున్నుండా తీసుకో ఓ బావా, సిగ్గుపడకుండా తీసుకో నా బావా. ఎవరికి కావాలి సున్నుండా? ఎవరికి కావాలి? పాడండి పాడండి. ఈ అరవ సామ్రాజ్యం ఆటపాటలతో బాగా నిండుగా ఉన్నాయి. ఈ ఆషాఢమో మీకెంత కలిసి వచ్చింది, నాకేమో తల ప్రాణంతో కూర్చుండది. ఆషాఢం అయిపోని చెప్తా మీ సంగతే. నేను పుట్టాను, ఈ లోకం ఏడ్చింది. నేను ఏడ్చాను, ఈ లోకం నవ్వింది. నేను నవ్వాను, ఈ లోకం ఏడ్చింది. నాకింకా లోకంతో పని ఏముంది? Don't care. చెమ్మ చెక్క చెమ్మ చెక్క చెమ్మ చెక్క, పల్లె మొగ్గ పల్లె మొగ్గ పల్లె మొగ్గ. రే చిన్నడా, చూసిన వరవాళ్ళ పాటలు ఆర్డినరీ భోజనానికే వాళ్ళు ఆకు ఒక్క వేసుకుని పాటలు పాడుతుండారు. మనం ఇప్పుడు స్పెషల్ భోజనం తినబోతున్నాం. పైగా గాజులు దొడుక్కున్న చేతులతో వండిన వంట కాదు, మనం మగాళ్ళం వండింది. నల్ల బియ్యం పాకం. మన తిండికి మనం కార కిల్లి వేసుకోవాలా. తాంబూలం రెడీ చేయరా. అవునవును, తిన్న వెంటనే వేసుకోవాలా. నేనైతే 4 కారకిల్లు వేసుకునే, 4 ఎర్రగా చేసుకునే కాలకేలు మాదిరిగా ఇట్లా చూపించి పాడతా. కూర్చుంటేనే వాసన గుమగుమలాడిపోతుందా? మరే మన వంట మజాక. తిన్నా గాని తెలీదురా మీకు. ఏంటి జాలి చూపిస్తున్నావు? పాపం పాటి. పాపమా? మనం పగా ప్రతీకారం తీర్చుకోవాలంటే ముందుకి నుంచి బయటపడాలరా. ఇప్పటికే తిండి లేక చచ్చిపోతా ఉన్నాం. ఈ ఆకలితో పొద్దురు దాకా బతుకుతున్న గ్యారంటీలే. తిందామంటే ఇంట్లో ఒక అరటిపండు కూడా లే. ఒక్కొక్కరి ఇంట్లో ఫ్రూట్స్ స్వీట్స్ ఫ్రిడ్జ్ లో స్టాక్ పెట్టుకుంటారు. మన ఇంట్లో ఫ్రిడ్జ్ నో బీరువాలాగా వాడుతుంటారు. మన ఫ్రిడ్జ్ లో ఏమి బెటరు. అమ్మ పీనస్తంతో చచ్చిపోతుంటాం. అవునన్నా, పేరుకి మనం కోటీశ్వరులంగానే కొన్ని విషయాల్లో మనకు అన్యాయమే జరుగుతున్నది. తృప్తిగా దర్జాగా బతికేదానికెళ్ళా ఏందో అమ్మ. అమ్మని తర్వాత తీరిగ్గా తిట్టుకుని తిరిగాను గానే ముందు ఆకలికి మందు ఏమైనా ఉంటే చెప్పండి రా. కడుపులో ఎలకలు పరిగెడుతుండే. ఏంద్రా, కడుపులో ఎలకలు పరిగెడతా ఉన్నా? అమ్మా
ఇదే మాట నాయనంటే అమ్మే మంటతో తెలిసిన ఒంటింటి బయట గండు పిల్లి ఉంటది, ఆ పిల్లిని తీసుకుని మింగి కడుపులో ఎలకలను అన్ని తినేస్తది అంటది. పో నువ్వు కూడా పోయే పిల్లిని తినే. గమనే ఉండండిరా మీరు మీకు మన వంటింటి కాడికి పిల్లులు కాదు కదా, ఎలుకలు కూడా రావు. అయినా మనం ఎంత గొప్పగా వండేస్తామని వస్తే ఎప్పుడు చూసినా ఉప్మా చప్పుడు కూడా పచ్చడి మెతుకులు. అబ్బా ఆకలి రస్తామే. నాకు ఐడియా వచ్చినదా? ఇప్పుడు ఐడియాలు ఇస్తే ఆకలి తీరదురా. తిండి దొరికే మార్కెట్ చూపించండి రా. అదే చెప్తా ఉన్నాను రా. ఇందాక అన్నారు కదా మీరు పిల్లనే, ఇప్పుడు మనం కూడా దొంగ పిల్లగా వంటింట్లోకి దూరదాం. ఇప్పుడు వంటింట్లో దూరితే ఏముంటదిరా? నో, వాళ్ళు వంట వండేటప్పుడే వేళగాని వేళల్లో అతిథులు వస్తారని వాళ్ళ ఇంట్లో ఒకరికో ఇద్దరికో ఎక్స్ట్రా వండే అలవాటు ఉంది. ఎంతో కొంత మిగిలి ఉంటది, పోయి తలా కొంచెం తినేసి కడుపు మంట చల్లార్చుకుందాం. అట్నా అయితే దొంగ పిల్లి మాదిరిగా వంటింట్లోకి పోతాం. ఏమంటావు? అట్నే పాయసం వీడు సేమ్ టు యూ. ఏందే ముగ్గురు అట్టా చూస్తున్నారు? మేమేం దొంగతనంగా తినేదానికి రాలా, వంటింట్లో మంచినీళ్ళు తాగేదానికి వచ్చినాము. వాసన వచ్చింది, కమ్మగా వాసన వస్తుంది, ఏందో చూద్దామన్నాడు పెద్దోడే. అందుకని ఏదో ఒకటో రెండో తీసుకుని రుచి చూసినాం అంతే. నేను కూడా రుచి చూసేదానికే తెల్లారికెళ్ళ పాడైపోద్ది కదా, వండింది ఎందుకు పాడైపోవటం అని ఊరికే కొంచెం రుచి చూసినా. నేను కూడా సేమ్ టు యూ. దొంగతనంగా తింటూ చాలా పాలిష్డ్ గా సమాధానం చెప్తున్నారు. ఎవరు దొంగ తిండి తినేది? అసలు మేము వండుకున్న వంటలోనే మీరే ఏదో కలిపేశారు. అందుకే మాకు మా తిండి తినే అదృష్టం లేకుండా పోయింది. ఏయ్ ఎవరు కలిపేశారు? ఇట్ట తిండిలో అది ఇది కలిపేది మా ఇంట వంట లేదు. మీ ఇంట వంట లేదు కానీ మా వంటలో కలిపేశారు. అవునా? కావాలన్నా మా తిండిని పాడు చేసినారా? మాకు తెలిసిపోయినదా? ఏయ్ ఏం తెలిసిపోయింది మీకు? మీకు వండుకోవడం చేత కాక మితం తెలియకుండా ఉప్పు కారం బాగా దట్టించారు. ఇప్పుడు మమ్మల్ని అంటున్నారా? అయినా ఇప్పుడు మా గురించి తెల్లా, బాగున్నా లేదో టేస్ట్ చేసా. పాపం పెద్దోళ్ళు మా అమ్మ అవకిద్దామని. మీరంత బాధపడక్కర్లేదు, ఆల్రెడీ మీ అమ్మగారు దొంగచాటుగా వచ్చి చట్టిని కొంగు చాటున దాచుకుని వెళ్లిపోయారు. బానే తినుంటారులే. అమ్మ నా దొంగవా? హా, అవ్వ మనవాళ్ళు ఒకేలా ఉన్నారు కదా. దొంగ అంటావు ఏందా? చిన్నప్పుడు కృష్ణుడు కూడా వెన్న తీసుకుని తినేవాడు, దాని దొంగతనం అంటావా? ఇంట్లో ఉండేదాన్ని తినేదే దొంగతనం కాదు. ఆ ఇంట్లో ఉండే తీసుకొని తింటే పర్వాలేదు, కానీ ఇది మీ ఇల్లు కాదు, మా అమ్మగారిల్లు. తాడుకి యువతలకొచ్చి తింటా ఉండారు మీరు. సర్లేబ్బా, తినే తిండి గురించి ఇట్టు మాట్లాడితే మాకు అరగదు. దిష్టి పెట్టమాకండి. కుదరదు, ఈ రోజు అటో ఇటో తేలిపోవాల్సిందే. ఏంది బొంగారు నువ్వు? చెప్తాను రా. చెప్తా నేను. నువ్వేంది మే రా రా చెప్తా. ఉండవయ్యా, ఉన్నట్టు ఎన్నాళ్ళైందో నిన్నట్ట చూసి. నాది కూడా సేమ్ టు యూ. ఛీ, ఏది సొంతంగా చెప్పవా? వాళ్ళేది చెప్తుంటే అది విని సేమ్ ఫీలింగ్ అంటావా అన్నింటికి? ముగ్గురిది ఒకటే కష్టం కదా. తుంబ కష్టం, రొంబ కష్టం. పూరి ఈ ఆషాఢం ఏంది మనకి? ఈ పెద్దోళ్ళు మనల్ని ఆషాఢం పెడితే ఎరగొట్టి చంపేస్తా ఉండరబ్బా. నా వల్ల కాదు. ఇప్పుడు అందరు నిద్రలో ఉంటారు కదా, దా సాటుగా పై కూర్చుని కసుపు కబుర్లు చెప్పుకుందాం. కుదరదు. నువ్వు అసలు 2 నెలలు దగ్గరికే రాకూడదు. మే ముద్దు ముచ్చట కాకపోయినా అలా సరదాగా కబుర్లైనా చెప్పుకుందాం. పొందటి చూడు, ఆషాఢమని ఇలా దొంగచాటుగా కలుసుకోవడం తప్పు. కొన్న జాంకాయ కంటే కొట్టేసిన జాంకాయకే కదా రుచే. అందుకేనా పాయసం వడలు కొట్టేసి ఇలా తింటూ ఉన్నారు. మనకి రుచిగా ఉన్నాయమ్మ గారెలు తిను. ఆషాఢ మాసం
నువ్వు నేను దగ్గరికి రాకూడదు, ఎంగిల్ తినకూడదు, దూరంగా ఉండు. బాగా దగ్గరకు వచ్చేస్తున్నావు. పొండాటి ముడిలో పొండాటి. తప్పదు పురుషా, ఈ ఆషాఢం ఈ దూరం మెయింటైన్ చేస్తేనే మా విలువ మీకు తెలుస్తుంది. అన్యాయం. రొంబ అన్యాయం. నాది కూడా సేమ్ టు యూ. ఈ దొంగ పిల్లి వేషాలు చాలా ఆపండి. ఏయ్ రండి పోదాం. పొండాటి పొండాటి పొండాటి. అల్లుళ్ళకి పేకలు గీకలు ఇస్తారా ఆషాఢ పట్టికి? తెలీదా బామ్మగారు మీకు? ఇది మన సంప్రదాయం. ఆషాఢం బట్టిరా, తీసుకోండి. ఆ, తీసుకోండి. ఎవరికమ్మా ఫోను? మీ అప్పాకి. ఆ ఇక్కడే ఉన్నారు కదా. వాళ్ళ ఇంట్లో ఉన్నాడు, ఇక్కడి నుంచి మాట్లాడకూడదు. హలో. హలో, ఏంటి ఆ ఇంటికెళ్లారా? ఆ కనకరత్నం మీ ఇంట్లోనే ఉన్నాను. ఇప్పుడే ఆషాఢం పట్టి ఇచ్చే అల్లుళ్ళకి. ఆ చూసావే చోద్యం, అక్కడి నుంచి అంతా టీవీలో చూస్తున్నట్టు చూస్తూ కూడా ఏమీ ఎరగనట్టు ఫోన్ చేసి మాట్లాడుతా ఉంది. మరంతే కదండి. ఆ ఇంట్లో వాళ్ళు ఈ ఇంట్లో వాళ్ళు చూపులు కలుసుకోకూడదు, మాట్లాడుకోకూడదు. అందుకని ఫోన్లో మాట్లాడుతుంది మా ఆవిడ. ఆ సెల్వి చెప్పు. వియ్యపురాలికి ఇంకో మాట కూడా చెప్పండి. ఆ ఏంటో చెప్పు, చెప్తాను. ఇప్పుడు మనం అల్లుళ్ళకి ఆషాఢ పట్టి పెట్టినట్టు ఆషాఢం ముగిసే ఎదురు అమావాస్య లోపు కోడళ్లకి శ్రావణ పట్టి పెట్టి వ్రతం చేసుకొని కోడళ్ళని అత్తారింటికి తీసుకెళ్ళాలి. అందుకని శ్రావణ పట్టి ఏర్పాటు చేసుకోమని చెప్పండి. అంతే కదా, చెప్తానులే సెల్వి, ఉంటా. ఊరికి నేను ఆడుకుంటున్నాం. సిగ్గులేదురా మీకు? మీ మా వచ్చి ఆషాఢం పట్టి పేరుతో మిమ్మల్ని అవమానించిపోతే పెళ్ళాన్ని దొంగచాటుగా పిలుచుకొని ఈడకొచ్చి ఆడుకుంటా ఉండారా? నువ్వు ఇందులో అవమానించేది ఏముండదే. మరి ఆషాఢ పట్టి పేరుతో మీకిచ్చిందేంది? గోళీలు పేకాట్లో. ఈ గోళీలు పేకలు ఎవరెవరు ఆడుకుంటారో తెలుసా? పని పాట లేనోళ్ళు, కానీ సంపాదన లేనోళ్ళు. మీ ఇద్దరికి పని పాట లేదు, కానీ సంపాదన లేదని మీ మామ చెప్పకనే చెప్పేసిపోయిండాడ్రా. సిగ్గుండాలరా మీకు? పని పాట లేని మగాడంటే ఎవరికి మర్యాద ఉండదు, కానీ సంపాదన లేనోడికి గౌరవం లేదు. ఇంకా నా మీద పడి బతుకుతుండారు. ఉద్యోగాలు ఎలగబెడతావని నువ్వు నీ పెండ్లం పోతిరి, అది కాస్త 3 నెలల ముచ్చటాయి ఆ పని ఆగిపోయా. ఏ పనులోనూ నిలకడ ఉండదు కదా. పని చేసేదానికి చేతనవ్వాలే, సంపాదించేదానికి తెలివి ఉండాలి. మీ చావు తెలివితేటలు ఇట్ట దొంగేసాలు వేసేయడానికి తప్ప పైసా సంపాదించడానికి పనికి రావురా దద్దమ్మల్లారా. పండు లోపలికి. ఏంది మా పెళ్ళాల ముందు ఇట్ట మాట్లాడుతుండో? పెండ్ల ముందు మాట అంటే రోషం వచ్చిందా నీకు? నువ్వేమైనా తిట్టాలంటే లోపలికి తీసుకుపోయి తిట్టు, వీళ్ల ముందు తిట్టబాక. మిమ్మల్ని తిడతా ఉంటే నాకేమన్నా డబ్బులు వచ్చి సంచులు నిండుతాయా ఏమి? సంపాదన లేనోళ్ళకి మళ్ళీ రోషం ఎందుకురా? చూడు, మీ పెండ్లాలు కూడా నోరెత్తి మాట్లాడలేకపోతుండారు. అదే మీరు సంపాదించే మగాళ్ళయ్యుంటే మీ భార్యలో నిలబడి మాట్లాడుండేటోరు. పండే. రాను రాను పెళ్ళాల ముందు మనకు బయసాట్లయిపోతున్నాయిరా. అవునరా, ఏదో అమ్మ వేరే విషయాల్లో గొప్పడితే పర్లేదు గానే పైసా సంపాదన లేదో పని పాట లేకుండా ఊరికే కూర్చుని తింటామంటా ఉంటే మన పెళ్ళాల ముందు పరుగు పోతుండది. అవునరా, ఎంత అమ్మాయినా ఇట మాట్లాడేది నాకు నచ్చలా. పెళ్లి కాకముందు ఎన్నో మాట్లాడారా, అది ఇంట్లో వాళ్ళ ముందు కాబట్టి పర్వాలేదు. కానీ ఇప్పుడు మన ఇష్టపడి పెళ్లి చేసుకున్న పెళ్ళాల ముందే నోటికి ఎంత వస్తే అంత అంటా ఉండదు. నాకు అస్సలు నచ్చలా. ఆడిని తిరిగి సమాధానం చెప్తామనుకున్నా, కానీ అనవసరంగా ఎందుకులే రచ్చానే గమ్మునే ఉన్నా. ఆడ తిరిగి సమాధానం చెప్పినావంటే మన పర్వే పోయేది. గమ్మునే ఉండరా. పెళ్ళాల ముందు కూడా మనకి మర్యాద దక్కేటట్లేదురా. చిన్నప్పటి నుంచి ఆవిడ మనల్ని తిడతా ఉంటే అలవాట్లో మనకేం తెల్లే. ఇప్పుడు ఆవిడ ఒక్కో మాట అంటా ఉంటే అస్సలు భరించలేకపోతున్నావు. నీకే అట్ట ఉండదు. నేను ఉద్యోగం చేస్తా కూడా పని పాట లేకుండా ఉండేవాళ్ళ అయిపోయినా. అమ్మ దగ్గర తండ్రి కాబోతున్నా, కనీసం ఆ మర్యాదనిచ్చిందా?
మీ వదిన ముందే మీతో పాటు నన్ను తిట్టేసింది. మనం ఏడి ఇస్త్రీ కూడా చేసేది లేదు కదా, మడత పెట్టి బెడ్ కింద వేసేస్తాను, ఇస్త్రీ అయిపోయిద్ది అంతే. కనకం, ఏంది ఎందుకు పిలవగానే చిరాకు పడుతున్నావు? నువ్వు పిలిస్తే అట్నే ఉంటదే. నేను పిలిచేది కాదు, ఒకసారి నా ఈపు చూడు. పొద్దున్నే ఎవరితోనో ఎవరం పెట్టుకొని ఉంటాడు, వీపు చీరేసి ఉండారు చూడు. అత్తవు, ఏమనుకుంటున్నావు నన్ను? నన్ను ఈపు చీరేసే మనగాడున్నాడా ఈ ఊళ్ళో? అవునులే, నిన్ను కొట్టే హక్కులన్నీ నీ పెళ్ళానికే కదా ఉన్నాయి. ఊళ్ళో వాళ్ళకి అంత దమ్ములు ఏడున్నాయి. ఏంది ఏంది ఏందట పళ్ళు నూరుతాండావు? పట్ట పళ్ళు నూరి ఆ పళ్ళు ఊడిపోయాయంటే ఆ పళ్ళు మళ్ళీ నేనే కట్టించాలా? మళ్ళా అదో ఖర్చు దండగా. ఎంతసేపు నీ ఖర్చులు కూడావేనా? ఎంత కాదన్నా నీ మొగుడిని మగాడిని. ఇప్పుడు ఇయ్యాల వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, ఈ చినిపోయిన చొక్కా ఎట్టా పోయేది? అసలు చొక్కా ఎట్ట జినిగింది? చించేసినావా నువ్వు? ఏందే, నేను చించేసినానా? ఈ చొక్కా మన పెళ్ళైనప్పుడు తొలి సంక్రాంతి కొనిచ్చిందే. 30 ఏళ్లుగా వేసుకుని ఉంది. ఇప్పుడు వేసుకుని వంగి లేచాను, పిగిలిపోయింది. వేరే మంచి చొక్కా కూడా లేదు. కనీసం ఒక చొక్కా కూడా లేకుండా ఎట్టొచ్చేది నేను? ఇప్పుడు ఏంది? చినుకు కనపడుతుంది అనే కదా నీ బాధ? కుట్టేస్తే బోలా? కుట్లు కనపడతాయి కదా, అయినా కుడితే ఇది ఆగేలాగుందా పిగిలిపోతా ఉంటే? ఏం బాధపడబాక, మంచి శాలువా ఉండదు ఇస్తాను, అది కప్పుకో, చిరుగు కనపడదు. ఏందే, శాలువ కప్పుకుని రావాలా? శాలువ కప్పుకుని వచ్చినానంటే నేను జబ్బు మనిషిలా కనపడతానే. మీరు మాత్రం బాగా డబ్బున్నలాగా రెడీ అయ్యి నేను జబ్బు మనిషిలాగా శాలువ కప్పుకుని వచ్చేదా? ఓహో, ఇప్పుడు ఏంది? నువ్వు జబ్బు మనిషిలా కాకుండా డబ్బు మనిషిలా కనపడాలా, అంతే కదా? అంతేగా అంతేగా. ఒక్క నిమిషం ఉండో. ఇదిగో మా నాయన జ్ఞాపకంగా మా నాయన కోటు దాచిపెట్టుకునుండా. ఇంతవరకు ఈ కోటుని బయటికే దీలా. ఫస్ట్ టైం నీకిస్తా ఉండా. ఈ కోటేసుకో, చిరుగు కనపడదు. అమ్మో మా ఆయన! నువ్వు ఉండుమా. ఏందే, ఈ కోట్ వేసుకోవాలా? ఇదేసుకో, చిరుగు కనపడకూడదు కదా. ఇది వేసుకుంటే నువ్వు దర్జాగా ఉంటావు, చూడ్డానికి బాగుంటావు. వేసుకో వేసుకో. ఈ కోటు ఈ చొక్కా మీదకి వేసుకుని చెప్పులు వేసుకుంటే సంక్రాంతికి పగటేసుగడు ఈదుల్లోకి బెక్షకొచ్చినట్టుంటదే. అబ్బా, ఇది ఫిట్టింగ్ కూడా సరిగలేదు. ఇంకేంది నువ్వు మిస్ అయిపోయేది? అంతా అయిపోయింది కదా, శ్రావణ పట్టి పెట్టేస్తే మేము అక్కడికి వచ్చేస్తాం. అవునవును, ఇక్కడికి వచ్చావంటే ఒకటే ముద్దు ముచ్చట్లా. ముద్దు ముచ్చట్లు బానే సంబరపడుతున్నారు. ముహూర్తాలు పెట్టమని ఎవరు అడుగుతారు మరి? మీరే అడగాల. ఏంటి, ఆడపిల్లని నేను అడగాలా? అటు కాదబ్బా, మేము ఈ విషయం మాట్లాడాలంటే అది మాదిరిగా ఉండదా? ఇదిగో, ఇవన్నీ ఆడపిల్లలం, మేమడిగితే బాగోదు. ప్లీజ్ అబ్బా, మెల్లిగా పాటి చెవులవి. హే చిప్పో, ఇవన్నీ ఆవిడతోటి. మనకుండేదే పాటి ఒక్కటే కదా పెద్ద దిక్కు. ఏరే దారులే పాటి చెవులు వేసామనుకో అంత ప్రోగ్రామ్స్ వేసేస్తుందా? చిచ్చే, నేను అడగను బాబు, నాకు సిగ్గేస్తుంది. ఇదిగో, ఇంత సిగ్గుపడతా ఉన్నావంటే జీవితం మొత్తం బ్రహ్మచారి బతికైపోద్ది. అసలే మా అవ్వ మనకి ముహూర్తం పెట్టినప్పుడల్లా ఏదో డ్రామా చేసి కార్యం జరగకుండా చేస్తుంది. అసలే ఆషాఢం మొత్తం రోజులు లెక్క పెట్టుకుని ఎప్పుడెప్పుడు శ్రావణం వస్తుందా అని చకోర పక్షిలాగా ఎదురు చూస్తా ఉన్నాను. అబ్బా, ఇవన్నీ తర్వాత చూసుకుందాం. ఏ పూరే, ఏంటి తర్వాత చూసుకునేదే? నా వల్ల కాదు, మాట్లాడు పెద్దవాడితోటి. నా వల్ల కాదు, కావాలంటే మీ అమ్మగారితో నువ్వే మాట్లాడు. ప్లీజ్ పొన్నట్టే. సర్లే, ముందు శ్రావణ పట్టి తంతు కాని తర్వాత చూద్దాం. చూద్దామంటే కాదు, మాట్లాడవా? సరే. రెడీ అయిపోయినావా? చెప్పాను కదా అయ్యానని. చెప్పినావా? గుర్తులేదులే పొన్నట్టే.
ఏయ్ ఛీ ఏయ్ చిప్పు పొన్నటి ఒరే ఒరే ఎవరినిరా మీరు భాగాలు పంచమని అడుగుతుండేది? అది కష్టపడి సంపాదించిన సొత్తురా ఇది. కనింది కూడా ఆమె కదా, అంట ఉండేది కూడా ఆమె కదా, మరి భాగాలు పంచమాను. రేయ్ ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు గమ్మునే ఉన్నాయనా. ఇన్నాళ్ళు నువ్వు నోరెత్తకుండా కుక్కిన పేను మాదిరిగా పడుండావు. నీ మాదిరిగా మేం కూడా పడుండాలా మా పిల్లల దగ్గర? మాకు రోషం ఉండదు, మేము బ్రతకాల. ఏమిరా కన్న తల్లిని నన్నే ఎదిరించి నిన్నగాక మొన్నొచ్చిన పెళ్ళ మాటిని బాగాను పంచవమంటా ఉండారా? కొన్నందుకు ఇదేనారా మీరు నాకిచ్చే మర్యాద? కనమను మేము అడిగినావా? కంటే పెంచాలా, అది మీ ధర్మం. ఆస్తులు సంపాదించి ఏం చేసుకుంటావు? నెత్తినేసుకుని కొట్టుకుంటావా? మేము సంపాదించాలంటే పంచు. ఏం మాట్లాడుతున్నావు గోవిందు? తప్పు. మీరు మీ భార్యలు సంతోషంగా లేరని ఎన్నో నాటకాలాడి మేము ఈ ఇంట్లో ఉంటున్నాం. ఎందుకోసం? మీరు సుఖంగా అందరూ కలిసి ఉండాలనే కదా. మీరే ఈ ఇంటిని 4 ముక్కలు చేయాలనుకుంటారా? తప్పిది. ఏంది నాటకాలాడి ఈ ఇంట్లో ఉంటుండారా? నన్ను క్షమించమ్మా కనకరత్నం. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ల పేరుతో ఫోన్ చేసింది నేనే. మేం ఈయన్నే పిల్లల దగ్గరే ఉంటే ఈ గొడవలేమీ లేకుండా అన్నీ సద్దుమణిగేటట్టు చేసి వాళ్లు సుఖంగా సంతోషంగా నీతో కలిసి ఉంటే చూడాలనుకుంటున్నాం. కాని నీ కొడుకులే ఇప్పుడు భాగాలు పంచమంటా ఉంటే చూసి తట్టుకోలేక చాలు నాటకాలు చాలు. మొత్తానికి మీరు మీ కూతుళ్ళని మీ ఇంటికి తీసుకుపోయిన తర్వాత బాగా నూనె పోసుంటారు. ఈ తోడేళ్లు నా కొడుకుల మనసులు పాడు చేసి ఈ రోజు బాగాలు పంచమని అడిగేటట్టు చేసి నా నుంచే దూరం అయ్యేలా చేస్తుంటారు. అట్టా చెప్పుడు మాటలు చెప్పి పంపించే అలవాట్లు మాకు లేవండి. అదే చేసినారు. మీరు చెప్పకపోతే వాళ్ళిప్పుడు వాళ్ళ అమ్మని ఎదిరించి అంత ధైర్యంగా ఎట్టా మాట్లాడతారు? ఇన్నాళ్లు తలదించుకుని బతుకుతా ఉండారు. ఈ రోజు తలపొగరుగా సమాధానం చెప్తుండారు. ఎన్నాళ్ళు కుక్కిన పిల్ల పడుండవని ఇంకా మమ్మల్ని ఇట్ట మాట్లాడుతూ ఉంటే ఎన్నాళ్ళని పడతా ఉండేది. మేము బతికి చూపిస్తాం. మా భాగాలు పంచండి. రేయ్ మీ అత్తగారి మాటలిని మీ పెళ్ళాల మాటలిని కన్న తల్లిని నన్ను పట్టుకుని బాగాలు పంచమని అడుగుతా ఉండారా? నన్ను 4 ముక్కలుగా కోసేయండ్రా. మో ఇవన్నీ వద్దు. నువ్వు డబ్బుల గురించే కదా మాట్లాడుతున్నావు. పంచు, భాగాలు పంచు. ఇదిగో చూడండి, అత్తగారు మిమ్మల్ని సంపాదించడం లేదని అవమానించి మాట్లాడడం ఎంత తప్పో అదే విధంగా ఆవిడ్ని భాగాలు పంచమని అడగడం కూడా అంతే తప్పు. ఆవిడ సంపాదిస్తూ ఇంటిని చూసుకుంటా ఉండారనే కదా ఇలా మాటలంటూ చులకనగా చూస్తున్నారు. ఇప్పుడు అడుగుతున్నా, ఆవిడ ఇన్నాళ్లు ఈ ఇంటిని చూసుకున్నారు కదా. కోడల్లో మేమొచ్చాం. మాకు ఇంటిని చూసుకోవడం చేతనవ్వును. మా మొగుళ్ళని సంపాదించేటట్టు చేయగలము. ఇన్నాళ్లు ఇంటి పగ్గాలు ఆవిడ చేతిలో ఉన్నాయి కదా, మా చేతికివ్వండి. నేను ఇంటిని నడిపించి చూపిస్తా ఎలా. అత్తా, చివరిసారిగా చెప్తున్నా, మేం ఇన్నాళ్లు మీ వల్లే భార్యాభర్తలుగా కాపురం కూడా చేసుకోకుండా పెళ్లైనా బ్రహ్మచారులుగా బ్రతుకుతున్నాం. మాకు మీ చేత్తో ముహూర్తాలు పెట్టించి తాళం గుత్తి మా చేతికిచ్చి బాధ్యతలు అప్పచెప్పండి. గుట్టుగా కాపురాలు చేసుకుంటూ బాధ్యతలు చూసుకుంటాం. మీరు రిలాక్స్ అవ్వచ్చు. ఏంది అయ్యేది రిలాక్స్? ఇప్పుడు చెప్తా ఉండా చూడు. మీరు అరిచి గీ పెట్టినా కూడా నా చేతుల్లోంచి రూపాయి ఈనో, ఆస్తిలో చిల్లి వాట కూడా ఈనో. ఎట్టా బతుకుతారో చూస్తా. రామా గీత, ఏంటి ఇది? అమ్మా, మీకు తెలీదు, ఊరుకోండి. ఇది తప్పమ్మా. అప్పా, ఏది తప్పో ఏది ఒప్పో తెలియని చిన్నపిల్లనేం కాదు నేను. నా కాపురాన్ని ఈ ఇంటిని సరిదిద్దుకోవడం నా బాధ్యత. ఆవిడ నా చేతికి బాధ్యతలు అప్పగిస్తేనే అవన్నీ జరుగుతాయి. దయచేసి మీరు మాట్లాడొద్దు, కలగజేసుకోవద్దు. అదంత తెగేసి చెప్పిన తర్వాత మనం మాట్లాడటం ఎందుకు? పదండి, దాని కాపురం అది చూసుకుంటుంది.
చేజేతులారా నీ కాపురాన్ని నువ్వే పాడు చేసుకుంటున్నావే. పాడు చేసుకుంటున్నానో బాగుపరుచుకోవాలనుకుంటున్నానో నాకు తెలుసమ్మా. మీకు నమ్మకం లేకపోతే గమ్మునుండండి, నేను చూసుకోగలను. ఇన్నాళ్ళు నన్ను చూస్తేనే కన్నెత్తుకొని మాట్లాడేదానికి జంకే నా కొడుకులో ఈ రోజు నోరెత్తి నన్నే ఎదిరించి మాట్లాడతారా? వాటాలు కావాలనా వీళ్ళకి? దానికేమో పెత్తనం కావాలనంట. పేనుకు పెత్తనమిస్తే తలంతా గొరిగిందని, దానికి పెత్తనమిస్తే నేను సంపాదించిన ఆస్తి మొత్తం తొక్కిపారేయాలని చెప్పి పెత్తనం అడుగుతుంది. పెత్తనం కానిస్తానా? చెప్తా. ఏంది 3 నెలలు బాధ్యతలు చూసుకోమని చెప్పాలనా నేను? 3 నెలలు కాదు కదా, 30 ఏండ్లు ఇచ్చినా కూడా నా మాదిరిగా వాళ్ళీ ఇంటిని చూసుకోలేరు, సంపాదించలేరు, వాళ్ళని ప్రయోజకుల్ని చేయలేరు. ఇదంతా అయ్యే పని కాదు. చూడు, ఒకే ఒక్కడి సినిమాలో సీఎం కుర్చీనే ఒక రోజుకి ఇంకొకడికి ఇచ్చేసినాడు. అట్లాంటిది నువ్వు ఇంటి తాళాలని కోడళ్ళకి 3 నెలలు ఇచ్చేదానికి ఏంది? ఇప్పుడు గాని కనీసం కోడళ్ళకైనా బాధ్యతలు అప్పచెప్పకపోతే నీ కొడుకుల ముందు ఇంకా చులకనైపోతావు. ఆ తర్వాత నిన్ను అస్సలు లెక్క చేయరు. నీ కొడుకులు నీకు కాకుండా పోతారు. చెప్పాల్సింది చెప్పా, ఆ తర్వాత మీ ఇష్టం. ఏందమ్మా ఈయనెట్టా బెదిరిస్తా ఉన్నాడో? నా కొడుకులు నాకు కాకుండా పోతారా? కష్టపడి సంపాదించి ఇంత పెద్ద చేసిండాను. కడుపు కట్టుకొని రూపాయి కూడబెట్టి ఆస్తులు సంపాదించండాను. ఇప్పుడు దాని చేతికి ఇమ్మంటాడండి. అసలు నా కొడుకులు నాకెదురు మాట్లాడేలా చేసింది ఆ సాంబారే. ఇప్పుడు కూడా అది ఏదో ఒక ప్లాన్ వేసే ఉంటది. కానీ ఇప్పుడు ఆలోచిస్తే అది నాకేం నచ్చలా. ఏదేమైనా మనం ఇల్లు విడిచిపెట్టి వేరు కాపురాలు పెట్టడం కరెక్ట్ కాదనిపిస్తుంది. నువ్వు ఆవేశంలో చెప్పావేమో గాని నేను మాత్రం ఆలోచించే చెప్పా, వేరు కాపురాలకి వెళ్లిపోదామని. ఏంది పొండాటి నువ్వు? నేను పొరపాటు చేస్తే నువ్వు సరిదిద్దాలా. నేను ఆవేశంలో నిర్ణయం తీసుకున్నానంటే బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నా నేను అంటావా? ఇట్ట వేరు కాపురాలు పెట్టేస్తే ఏమైనా బాగుంటుందా? ఎంత ఇబ్బంది పెట్టినా ఎన్ని మాటలన్నా అమ్మ అమ్మే కదా. అమ్మని విడిచిపెట్టిపోవాలంటే ఏదో ప్రాణం విడిచిపెట్టిపోతున్నంత బాధగా ఉంది. వద్దు పొన్నట్టు ప్లీజ్. అయ్యో, నా వల్ల కాదు. రోజు ఆవిడ దగ్గర ఈ బాధలు ఎవరు భరిస్తారు? పైగా మిగతా ఇద్దరు కూడా వేరు కాపురాలకి సరేననేశారు. ఇప్పుడు బ్యాగు అన్ని సర్దేటప్పుడొచ్చేసి కుదరదంటే ఎట్లా? రేపట్నుంచి మనల్ని ప్రశ్నించే మనిషి లేకుండా హాయిగా మన బ్రతుకులు మనం బ్రతకచ్చు. పొన్నట్టే తప్పు రైటో మనల్ని అడిగే మనిషి ఒకరుంటే బాగుంటుంది. విడిచిపెట్టిపోవడం కరెక్ట్ కాదు పొన్నట్టే. అరే, మళ్ళీ మళ్ళీ అదే అంటావ్? మనం వెళ్తేనే ఆవిడికి మీ విలువ తెలిసొస్తుంది. ఏంది? నేను ఇంత ఇదిగా చెప్తుంటే కూడా నువ్వు మొండి పట్టు కూర్చున్నావు. కావాలంటే మీరందరూ పోండి, నేను మాత్రం రాను. అంటే ఏంటి? నేను పోయినా పర్లేదా ఇంటి నుంచి? అది కాదే పొన్నట్టే. అమ్మే నో పిచ్చి మొగుడా, అమ్మ ఎన్ని మాటలన్నా ప్రేమ మాత్రం పోదే. మా అమ్మంటే అంత ఇష్టం నాకు. అందుకే నువ్వంటే నాకు అంత ఇష్టం. మరి నేనంటే ఇష్టమైతే వేరు కాపురం వద్దు అని అంటా ఉంటే నువ్వు పోదామంటున్నావేందే? అదంతా ఊరికే ఉత్తిదే. నిజంగానా? అవును. అసలు విషయం ఏంటో తెలుసా? మనం రూమ్ లో మాట్లాడుకుంటుంటే అత్తగారు బామ్మగారు మనం ఏం మాట్లాడుకుంటున్నామో అని వినడానికి ఇటొచ్చారు. వాళ్ళు రావడం చూసి నేను వాటాలివ్వకపోతే మనం వేరే కాపురం వెళ్లిపోదామని ఊరికి అన్నా. నేను మా అక్క ఎక్కడ మీ అన్నదమ్ముళ్ళని తీసుకుని బయటికి వెళ్లిపోతామో అన్న భయం అత్తగారికి రావాలి. ఆ భయం వచ్చినప్పుడే కనీసం మీకోసమైనా ఆలోచించడం మొదలు పెడుతుంది. అన్ని మాటలు విని గొడవ పడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయిందంటే ఖచ్చితంగా ఆలోచిస్తుంది.
ఓ, మీ ఇంటికి పిశాచి ఆవహించిందా? సరే, ఈ అమావాస్యకి మీ ఇంటికొచ్చి ఆ పిశాచాన్ని నా జాడీలో బంధించి శ్మశానంలో పాతేస్తా. స్వామి స్వామి, ఓ రాక్షసి పీడిస్తుంది అంటే ఏ దెయ్యమో పిశాచో కాదు. మరి నా కర్మకి నా కోడలై సచ్చింది ఆ రాక్షసే. ఓ, అత్తా కోడళ్ల వ్యవహారమా? ఆ దాంతో ఎవ్వరం తప్ప ఇంకేదీ లేదు. అది ఏకులాగొచ్చి మేకులా కూర్చునుండదే. కాని కట్టం లేకుండా నా కొంపుకొచ్చిందే కాకుండా నా కొడుకుల్ని నాకు కాకుండా చేస్తాండది. దాని బారి నుండి నా కొడుకుల్ని కాపాడుకోవాలా. హ్మ్. అసలేం చెయ్యాలనుకుంటున్నారో వివరంగా చెప్పండి. అదేం లేదు సామి, మీ గుర్తుందో లేదో, నా కూతురికి పెళ్ళైన కొత్తలో నా అల్లుణ్ణి నా కూతురు వశం చేసుకుని ఆడించడం కోసం నా అల్లుడికి తిండిలో వశీకరణ మందు పెట్టించాలని వచ్చిన. అప్పుడు మీరు మందిచ్చినారు. ఆ మందు పెట్టిన ప్రభావం వల్ల ఈ రోజు కూడా నా అల్లుడు నా కూతురు చెప్పినట్టు బుద్ధిగా బానిసలా పడుంటాడు. అదేవిధంగా ఇప్పుడు మా ఇంటికి కోడలుగా వచ్చిన ఆ రాక్షసి దాని ఇష్టానుసారంగా రెచ్చిపోతుంది. అది దాని మొగుడికి, ఇంట్లో ఉండే నా ఇద్దరు మనవాళ్లకి ఏం మాయ చేసి మందు పెట్టిందో వాళ్ళు దాని మాటే వింటా ఉండారు. చివరికి కన్న తల్లిని కూడా ఎదిరిస్తా ఉండారు. అవును స్వామి, దానికి బుద్ధి చెప్పాలా, దాని కూరలు పీకేయాలా. అది నేను చెప్పినట్టు ఈయనే కీలు బొమ్మలా పడుండాలా, బానిసలాగా పడుండాలా. ఇంటి పని వంట పనే కాదు, కనీసం మంచినీళ్లు తాగాలనన్నా నన్నడిగే తాగాల. నా ఆస్తి మొత్తం ఆర్థికర్పురం చేస్తా ఉండదు స్వామి అది. హ్మ్. అయితే మీ కోడలు మీరు చెప్పినట్టల్లా ఆడే ఓ కీలు బొమ్మలా మీ వశమయ్యేటట్టు మందు కావాలంటారు, అంతేనా? అవునవును స్వామి, అదే కావాలి నాకు. హ్మ్. అత్తా కోడళ్ల వ్యవహారం అంటే చాలా పెద్ద వ్యవహారం. మరి ఆ మందుకి 11,001 రూపాయి అవుతుంది. స్వామి, మరి రేట్ ఎక్కువ కదా స్వామి? ఈ మందైనా నూనైనా ఉచితంగా ఇవ్వకూడదు. 11వ అంకె ప్రధానం. అందుకనే చెప్తున్నాను, 11,001 రూపాయి ఇవ్వండి. ఏం స్వామి, మందు ఉచితంగా ఇవ్వకూడదు అంతే కదా? 11 అంకె ప్రధానం అన్నారు, అందుకని 11 రూపాయలు ఇచ్చేస్తా స్వామి. మీరింకేం మాట్లాడబాకండి. నడు వంచవే, వంచు, సరిగ్గా చూడు. తుడిచేశానత్తా. మే లెక్కలొచ్చినా నీకు? వచ్చత్తా. 2 ఎంత? 4 కాదు, 6. అంతే అత్తా, మీరెంత చెప్తే అంత. 6. ఏంది గీత, ఏమైంది నీకు? గమ్మునే ఉండండి, అత్తగారు మాట్లాడుతుంటే మధ్యలో దూరబాకండి. ఇప్పుడు చెప్పు. నీ మొగుణ్ణి మిగతా వాళ్ళందరినీ తీసుకొని బయటికి పోతావా నువ్వు? అయ్యో, అపచారం. అట్లాంటి పాప ఆలోచనలు చేస్తే నాకు పుట్టగతులుండవు. అయితే ఇది చెప్పు, నీ మొగుడు మాట్లాడిన దానికి తప్పైపోయిందని చెంపలు వేసుకోవాలిగా. పురుషా, అత్తని వాటాలు అడగడం తప్పు. చెంపదెబ్బలేసుకోండి, చెంపదెబ్బలేసుకోండి, లేకపోతే నేను వేయాల్సి వస్తుంది. వేసుకో పురుషా, అత్తగారికి కోపం తెప్పించకూడదు. అత్తగారి కన్నసన్నల్లో మనం కుక్కిన పేనులా బతకాలి. చెంపదెబ్బలా నేనేసుకోను, నేనే వేస్తాను. అత్త, ఆయన తరపున నేనే వేసేశాను. సారీ అత్త, నేను ఆయన తరపున క్షమించమని అడుగుతున్నాను. క్షమించండి. నువ్వు చేసిన తప్పుకి నిన్ను శిక్షించుద్దా? మీరు ఏ శిక్ష వేసినా నేను పడతానత్తా. చెయ్యి గుంజలు తేయ్. తీయే. అమ్మా, కాళ్ళు నొప్పులుగా ఉన్నాయత్తా. ఏ నన్ను కాళ్ళెత్తమంటావా ఏమి? అయ్యో,
అత్తగారు మీరు నా కాళ్ళు ముట్టుకుంటే మీకు ఆయుక్షీణం. నేనే మీ కాళ్ళ దగ్గర పడుండి మీకు పాదసేవ చేసి. అసలు వచ్చిన మీరిద్దరూ అమ్మా కూతుళ్ళు కాదు, జిత్తుల మారి నక్కలు. మీ అమ్మేమో నేను చూర్ణం కలుపుతూ ఉండగా దొంగచాటుగా ఇక్కడున్న నిమ్మకాయలు ఉప్పు కొట్టేస్తదా? నువ్వేమో 11,001 రూపాయ నేనంటే 101 రూపాయి ఇస్తానని చెప్పి చివరికి 11 రూపాయలు ఇస్తావా? నీ బుద్ధిని ముందే గ్రహించి నేను మందు మార్చా. ఇప్పుడు దీనివల్ల నీ కోడలు నీకు బానిసవ్వడం కాదు, నీ కథ మొత్తం రివర్స్ అవుతుంది. నీ పిసినారితనంతో నన్నే గాయపరిచావు. అందుకని నీ కోడలు పిసినారి అయ్యే మందిచ్చాను. ఆ తెల్ల చూర్ణం కలిపిన పాలు తాగ్గానే నీ కోడలు నీకంటే 100 రెట్లు పిసినారి అవుతుంది, నిన్ను పట్టి పీడిస్తుంది. అదేవిధంగా నువ్విన్నాళ్ళు పిసినుగొట్టుగా దాచుకున్న ఆస్తిపాస్తులన్నిటినీ ఖర్చు పెట్టాలి, జలసాగా ఉండాలి, విలాసంగా బ్రతకాలి అని ఆలోచనలు పుడతాయి నీకు.